ఒక కొటేషన్ ఉంది. ఏం కొటేషన్ అంటే, యూ క్యాన్ గివ్ వితౌట్ లవింగ్. యూ క్యాన్ గివ్ without love, but you cannot love without giving. తెలుగులో చెప్పండి, తెలుగులో చెప్పండి. ప్రేమ లేకుండా నువ్వు ఇవ్వచ్చు, ఇవ్వగలవు. కానీ ఒకటి ఇవ్వకుండా నువ్వు ఇతరులను ప్రేమించలేవు. అర్థం, ఇవ్వకుండా ఎవరిని ప్రేమించలేవు. దేవుడు ప్రేమించినాడు మిమ్మల్ని అంటే ఏమని వెళ్తాం? దేవుడు ఏదో ఒకటి మీకు ఇచ్చినాడు అని. ఏమిచ్చిండు? జాన్ 3:16 ఏమిచ్చిండు? John 3, God has given his own son. ఏ విధంగా ఇచ్చిండు? ransom for many, అంటే అనేక మందికి ఏ విధంగా బలియాగంగా తన కొడుకును అర్పించిండు. అంటే దేవుడు తన్ను తాను ఇచ్చుకున్నాడు, సజీవయాగం కాదు. యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచి త్యాగం చేసిండు ప్రాణాన్ని. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించిండు గనుక మన కోసం ఆయన బలియాగంగా అర్పించుకున్నాడు. అయితే ఇప్పుడు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, సంఘంలో ఇది బేసిక్ పాయింట్. సంఘంలో బేసిక్ పాయింట్ ఇది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించు. దేవుడు అంటే దేవుడు పాయింట్ ఏదంటే, దేవుడు ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారో వాళ్ళని ప్రేమించును. ఏంటిది ఇచ్చేది ఇక్కడ? దేవుడు ఏమి ఇవ్వమని, పౌలు ఏమి ఇవ్వమని కొరింథీయులకు రాస్తుండు? నీ డబ్బు, నీ డబ్బు, నీ ధనము, నీ ఆస్తి, ఇవి దేవుడు ఇవ్వమని అడుగుతుండు. ఎంత ఇవ్వమన్నాడు, ఎలా ఇవ్వమన్నాడు అంటే, ఎంత ఇవ్వమన్నాడు అనేది చెప్పలేదు, కానీ ఎలా ఇవ్వాలో దేవుడు చెబుతా ఉన్నాడు. ఎలా ఇవ్వాలో దేవుడు చెబుతా ఉన్నాడు. ఇప్పుడు ఎంత ఇవ్వాలి అనేది ధర్మశాస్త్రంలో పెట్టిండు. ఎంత ఇవ్వాలి అనేది ధర్మశాస్త్రంలో పెట్టిండు. నూతన నిబంధనకు వచ్చేసరికి ఎంత ఇవ్వాలి అనేది పక్కన పెట్టి ఎలా ఇవ్వాలి అనేది ప్రస్తావన తీసుకొచ్చి పెట్టిండు. ధర్మశాస్త్ర ప్రకారం అయితే నీ ఆస్తిలో, నీ రాబడిలో 10వ భాగము తీసుకువచ్చి దేవుని మందిరంలో పెట్టాలి. నీ ఒక 10వ భాగము యాజకులకు ఇవ్వాలి. ఇంకా ఇంకొక 10వ భాగం ఏమన్నారు? బీదలకు, అనాథలకు, విధవరాళ్లకు, వీళ్ళకు సహాయం చేయమని చెప్పిండు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ కొంతమంది చూస్తే 23% ఏదో అంటారు. ఓకే, అవన్నీ పక్కన పెట్టండి. 23% అనేది నేను ఇప్పుడు మాట్లాడి. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి, నూతన నిబంధనకు వచ్చేసరికి ఎక్కడా యేసుక్రీస్తు నీ 10వ భాగం తీసుకొచ్చి నాకు సమర్పించమని దేవుడు చెప్పలే. పౌలు ఎక్కడా నీ ఆస్తిలో 10వ భాగం తీసుకొచ్చి సంఘంలో పెట్టమని పౌలు చెప్పలే, పేతురు చెప్పలే, ఎవ్వరు చెప్పలే.
కానీ యేసుక్రీస్తు చెప్పింది మాత్రం ఒక బీద విధవరాల్ని చూపించి, వృద్ధురాలు చూపించి, అంటే ఆమె విధవరాలు ప్లస్ రుద్దురాలు తీసుకొచ్చి చూపించి, ఎవరు ఇళ్ళలో ఎక్కువగా వేసినారు మీరు అనుకుంటున్నారు అంటే 2 కానుకలు వేసిన ఆ బీద విధవరాలు వృద్ధురాలు అని చెబుతాడు. ఎందుకు? ఆమె ఎటువంటి హృదయంతో వేసినారు అనేదే పాయింట్ అక్కడ. మిగతా వాళ్ళు దేవునికి సమర్పించింది ఎలా అంటే వాళ్ళకున్న దాంట్లో వాళ్ళ సమృద్ధిలో 10% వేసారు. కానీ ఇక్కడ తనకు కలిగిన దంతయు తీసుకొచ్చి వేసేసి, అంటే ఏంది అర్థమాడా? దాని వెనక ఒక పాయింట్ ఉంటుంది. ఏంటిది? దాని వెనక ఒక పాయింట్ ఉంటుంది. ఏంటిది? షీ ట్రస్టెడ్ ది లార్డ్. షీ ట్రస్టెడ్ ది లార్డ్. నేను నాకున్నది తీసుకుపోయేస్తే దేవుడు ఏ విధంగా నన్ను వదిలిపెట్టాడు, దేవుడు నన్ను ఏ విధంగా పోషిస్తాడు అనే నమ్మకం తనకు కలిగి ఉంది. సిచ్యువేషన్ మీరు ఆలోచించండి. ఓకే, మీ దగ్గర 100 ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వండుకోవాలి, వండుకొని తినాలి, దానికోసం 100 దాచిపెట్టుకున్నారు. ఆ 100 రూపాయలు దేవుడు ఇమ్మని అడిగినాడు అనుకోండి. మీ క్వశ్చన్ ఏది ప్రభా 100 రూపాయలు అడుగుతున్నావు, సాయంత్రం మేము ఏం తినాలి, నువ్వు యాకి తీసుకొచ్చి పెడతావు, ఎలా ఈరోజు కాలం గడవాలన్నా లేదా, నేను ఫస్ట్ పడుకోమంటావా అని మీకు ఎన్ని డౌట్లు వస్తాయి. కానీ ఆ బీద వృద్ధురాలు తను ఏమని ఆలోచించింది? నాకు భర్త లేడు, కొడుకులు ఎవరు లేరు, కానీ నా దగ్గర ఉన్నది 2 కాయిన్స్. ఈ 2 కాయిన్స్ అప్పట్లో ఇంత పిండి వస్తుంది, 4 రొట్టెలు చేసుకొని తినవచ్చు, ఇంకా 2 రొట్టెలు మిగిలితే ఉదయాన్నే తినవచ్చు. కానీ ఆమె ఏం ఆలోచించింది? నాకున్నదంతయు నేను ఇచ్చేస్తున్నా. అందుకే పౌలు చెప్పేదంటే ఎవరిని దేవుడు లక్ష్య పెడతాడు అంటే హీఈస్ ద వన్ చీర్ఫుల్ గివర్. ఉత్సాహంగా ఇచ్చేవాడిని, సలుగు కొనక హృదయమందు నువ్వు ఎంత నిర్ణయించుకుంటే అంత ఆ విధంగా ఇచ్చే వాళ్ళను దేవుడు లక్ష్య పెడతాడు. అర్థమవుతుందా? ఎప్పుడైనా మీ జీవితంలో నేను ట్రస్ట్ అని చెప్పావు చూడు, నువ్వు సంఘానికి పోయి ఎంతో కొంత కానుకేసి వస్తే అది పాపం అవుతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మకుండా నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు 10 11 తీసుకొని అంటే ఒక చర్చికి వెళ్ళి ఆ హుండీలో ఒక 10 11 వేసి వచ్చినాను అంటే నువ్వు దేవుడిని నమ్మటంలే. కాబట్టి అందరూ వేస్తున్నారు 10 20 30 40 నువ్వే వేస్తున్నా. అర్థమవుతుందా? అది పాపం. పాపం అని ఎందుకంటున్నా? నువ్వు నమ్మటంలే. దేవుడికి నేను ఇస్తున్నాను, హృదయపూర్వకంగా ఇస్తున్నాను, నువ్వు నమ్మటంలే. అందరు ఇస్తున్నారు, నేను ఇస్తున్నా కానుక, అంతే. అందరు ఇస్తున్నారు, నేను ఇస్తున్నా. నేను పోతున్నా, వేస్తున్నా, వస్తున్నా. ఏం నమ్మినావు నువ్వు? తను నమ్మింది ఏంది? దేవుడు నాకు ఏ విధంగా పోషిస్తాడు, దేవుడు నన్ను ఏ విధంగా తీసుకెళ్తాడు. నువ్వు నమ్మితే కానుకలు డబ్బులే, నువ్వు నమ్మితే దేవునికి ఇవ్వు, నువ్వు నమ్మితేనే దేవుడికి ఇవ్వు. అర్థమవుతుందా? నమ్మకుండా నువ్వు వేయ మాకు. అసలు దేవుడిని నమ్మకుండా నువ్వు వేస్తే పాపమే అవుతుంది. రెండోది, ఎవరైనా ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు అంటే కానుక సమర్పించడం కూడా పాపం. ఎవరికి ఇస్తున్నావు నువ్వు? వాడా ఒక మనిషికి ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? అతను ప్రార్థన చేస్తాడు అని. అతను ప్రార్థన చేస్తే నీకు ఏం కలుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? అర్థమవుతుందా? ఏం కలుగుతుంది అనుకుంటున్నారు? ఆయన వచ్చి ప్రార్థన చేస్తుండు, నాకు
ఏదో నేను ఒక సమస్య చెప్పుకున్నా, ఆ సమస్య కోసం అతను ప్రార్థన చేస్తుండు, ఆ సమస్య తీరిపోవాలి అని నువ్వు అనుకున్నావు. ఎస్, ఓకే, ఆయన ప్రార్థన చేస్తు, అందుకు నేను కానుకిస్తున్నాను అని నువ్వు కానుక ఆయన చేతిలో పెడుతున్నావు. గుర్తున్నావు? అర్థమవుతుందా మీకు? దానివల్ల ఏం జరుగుతుంది? అతనికి ఇస్తున్నావు కానుక, అతను నీకు ప్రార్థన చేసినందుకు, అంటే ఒక విధంగా జీతం మాదిరిగా. రైట్? కానీ నువ్వు దేవుడికి ఇవ్వట్లే, నువ్వు దేవుడికి ఇవ్వట్లే, అతనికి ఇస్తున్నావు. గుర్తుపెట్టుకోండి పాయింట్, అతనికి ఇస్తున్నారు. అతను ప్రార్థన చేస్తే అది కూడా అతను ఇంకొక విధంగా చెబుతా, అతను డబ్బు కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. అతను వచ్చింది ఎందుకు? నేను ప్రార్థన చేస్తే నా చేతిలో ఎంతో కొంత పెడతాడు, అంతేగా. ఎవరైనా దేవుని సేవకు సమర్పించుకుంటే, ఫుల్ టైం సేవకు సమర్పించుకుంటే దేవుడు నన్ను ఎలాగైనా పోషిస్తాడు అనే నమ్మకం ఉండాల. ఇప్పుడు బీద రుద్రాలు 2 కాయిన్స్ తన దగ్గర ఉన్నాయి. ఈ 2 కాయిన్స్ తీసుకపోయి వేసేసింది. నేను సాయంత్రం ఇంకొకరు వచ్చి నన్ను పోషిస్తారా, సాయంత్రం ఇంకొకరు వచ్చి నాకు రొట్టె పెడతారా, సాయంత్రం నేను ఏ విధంగా బతకాలని తను ఆలోచించుకోలేదే, ఎవరి మీద ఆధారపడలేదే. తను ఆధారపడ్డది సర్వశక్తిమంతుడైన దేవుడి మీద. అందుకే తనకున్నదంతయు ఇచ్చేసిన, రేపటి దినాల గురించి చింతించక్కర్లేదు, దేవుడు నన్ను పోషిస్తాడు అని నమ్మి వేసింది. అందుకే యేసుక్రీస్తు వీళ్ళందరిలో కల్లా ఎక్కువగా ఇచ్చింది ఆమె. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మోటివ్ ఏందో అర్థం చేసుకోండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చి పాస్టర్ ప్రార్థన చేసి ఓకే డబ్బులు తీసుకుంటున్నారంటే వాళ్ళ మోటివ్ ఏందో అర్థం చేసుకోండి. వాట్ ఈస్ దట్ మోటివ్? వాట్ ఈస్ బిహైండ్ హిస్ మోటివ్? అది తెలుసుకోకుండా మనం ఇస్తే వాడు అడుక్కునేవాడైతాడు, నువ్వేదో దాన ధర్మం చేసినట్టు ఉంటుంది. అంతే, దేవుడికి ఇచ్చింది కాదు. నీకు ప్రేరేపణ కలిగితే సంఘానికి వెళ్ళి నువ్వు నమ్ముతున్నావు, దేవా నేను నీకు ఇస్తున్నాను, ఈ డబ్బు వల్ల దేవుడి సేవ ఏం కావాలా? విస్తరింపబడాలా. పౌల్ సేస్ God will look at cheerful givers. అయితే దేవునికి నువ్వు ఇవ్వాల్సిన ధర్మం అయితే ఉంది. దేవునికి అంటే దేవుడు ఏమన్నా బీదవాడా, లేకపోతే దేవుడు ఏమన్నా అడుక్కు తినేవాడా, లేకపోతే దేవుడు ఏమన్నా ఏమంటాడు ఏమి లేనోడా అని అంటే కాదు. నువ్వు నీకు కలిగిన ధనం మూలకంగా దేవుని ఎలా గౌరవిస్తావో తెలుసుకుందామని దేవుడు చెప్పి, నీకు కలిగిన ధనం వల్ల, నీకు వచ్చే సంపాదన వల్ల నువ్వు దేవుణ్ణి గౌరవిస్తున్నావా లేదా? అందుకని దేవుడు అడిగేది, నీకు ఎలా ఉండాలి అంటే నీ చెయ్యి దేవుడికి ఎప్పుడు కొరత చెయ్యిగా ఉండకూడదు. దేవుడికి ఇచ్చేటప్పుడు నువ్వు కొరత చెయ్యిగా ఉండకూడదు. ఇప్పుడు అపోస్తల కార్యాలు 4:32-35 చదవండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 32-35. విశ్వసించిన వారందరూ ఏకాత్మయు గలవారై